ఏమో మనకి అనుగ్రహించారు. అందును బట్టి ఈ పూట అంటే కిందట వారమున దేని కొరకు విన్నాం? దావీదుని ఎలా వాడుకున్నాడు, దావీదు అంటే జనులకు ఎంత భయం అనే విషయాన్ని మనం చక్కగా కొన్ని విషయాలను మనం జ్ఞానం చేసుకున్నాం. అంతకు ముందు వారం కూడా యోబు కొరకు కొన్ని విషయాలు మనం వినటం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపింపజేస్తున్నాడు. వింటున్న ప్రతిదానికి వాక్యానికి భయపడుతూ లోబడుతూ ఈ లోకంలో బ్రతకాలని ప్రభు పేరిట నేను మీ అందరికి కూడా మనం చేసుకుంటున్నాను. చూడండి, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము పేజీ నెంబరు 432. 17 అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞానం చేసుకుందాం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించెదరు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. చాలమ్మా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన ప్రియ పరలోకపు నా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు నిన్ను చెల్లిస్తూ ఈ వాక్యమును ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా వివరించాలి అనే విషయాన్ని నాకు ఈ పూట నీ ఆత్మ సహాయముతో ఈ వాక్యాన్ని నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ వాక్యం అనే విత్తనాలు విత్తుతూ ఉండగా నీరు అనే అంటుగట్టి ప్రతి హృదయంలో ఈ వాక్యము ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయమునిమ్మని ప్రార్థన చేస్తూ మీ చేతులకి అప్పగిస్తున్నాను. దయతో నింపు, కృపతో నింపు, కనికరించు, మేలైన కార్యాలు మరెన్నో మా జీవితాలలో జరిగించి నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకునిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనము ఏమనగా, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించెదరు. ఆమేన్. చెప్పండి, నీతిమంతులు తమ మార్గమును విడవక ఏం చేస్తారు? ఇప్పుడు తన మార్గము అంటే ఏంటి? తమ మార్గమును విడవక అంటే నీతిగా ప్రవర్తించేవారు మంచి మార్గమును నడుస్తారు. అవునా కాదా అండి? నీతిమంతులు మంచి మార్గము నడుస్తారు, నీతి తప్పిన వారు నీతి తప్పిన మార్గంలో నడుస్తారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే, నీతిమంతులు తమ మార్గములో చక్కగా ప్రవర్తిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన నీతి కలిగి ఉంటే మన మార్గము నీతైన మార్గంలో మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అయితే నీతిమంతుల మార్గము అంటే మనము నడుస్తున్న మార్గమా, లేకపోతే నీతిమంతుల మార్గమా? ఇందులో కొన్ని మార్గాలు ఉన్నాయండి. మనుషులు నడిచే మార్గం ఉంది, పాపులు నడిచే మార్గం ఉంది, దేవుడు నడిచే మార్గం ఉంది. అదే సత్యము జీవము మార్గమై ఉన్నానంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ మార్గం ఏంటంటే ఇది నీతిమంతుల మార్గము. ఈ నీతిమంతులు నడిచే వారి మార్గం ఎలాగుంటుందంటే చక్కగా వారు ప్రవర్తిస్తారంట ఆ మార్గంలో. ఆమేన్. ఎందుకంటే ఆ మార్గములో నడుస్తున్న వారిని ఎవరు చూసినా ఏమంటారు చెప్పాలి? నీతిగా నడుస్తున్న వారిని చూస్తే ఏమంటారమ్మా? మంచిగా ఉన్నారు, మంచిగా నడుస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన మంచిదండి, వాళ్ళ మనిషి మంచివాడండి, వాళ్ళ బుద్ధి మంచిదండి అని ఒక మనిషి కొరకు ఎప్పుడు చెప్పుకుంటారో తెలుసండి? వారు నడిచే మార్గమును బట్టి. ఆమేన్. ఇక్కడ యోబు తన జీవితంలో ఎంత శ్రమ కలిగిందో మనందరము వింటూనే ఉన్నాం. కిందటి వారం వాక్యాన్ని విన్నాం. అంటే యోబుకి కలిగిన శ్రమ అంత ఇంత కాదు, చెప్పలేనంత వర్ణించలేనంత శ్రమను తను అనుభవించారు. ఎంత శ్రమ తన జీవితంలోకి వచ్చినా ఈ నీతి మార్గమును తను తప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన జీవితంలో చాలా శ్రమ వచ్చింది. అసలు ఆ శ్రమను మనం చెప్పలేము. ఎందుకంటే ఈ భూమి మీద తనకు తప్ప మరొకరికి ఇంత భయంకర శ్రమ కలిగి ఉండదేమో అని అనిపించేటంత శ్రమ యోబు గారి జీవితంలో మనం విన్నాం. అప్పుడు యోబు గారిని కూడా తన స్నేహితులు ఎంత బాధించారో 16వ అధ్యాయంలో మనం విన్నాం. ఎందుకంటే మీరు బాధలకు కర్త కానీ ఆదరణకు మీరు కర్తలు కారు. ఎందుకంటే ఒక మనిషిని బాధ పెట్టే విషయంలో మీరు చాలా బాగా మాట్లాడగలుగుతున్నారు, కానీ ఓదార్చి విషయంలో మీరు నన్ను ఓదార్చలేకపోతున్నారు అనే మాటను యోబు తన స్నేహితులతో మాట్లాడుతుంటారు. ఒక మనిషి కోసం మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? మనం బాధలో ఉన్నప్పుడే తెలుస్తుంది.
ఒక మనిషి కొరకు మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? మనము శ్రమలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఒక మనిషి కొరకు మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? మనము లేమిలో ఉన్నప్పుడు, అదే పేదరికంలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడే ఒక మనిషి కొరకు మనకు పూర్తిగా తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుస్తుంది అంటే, మనము బాధలో ఉన్నప్పుడు వారు తప్పించుకుంటారు, శ్రమలో ఉన్నప్పుడు వారు తప్పించుకుంటారు, వ్యాధితో మనం పడి ఉన్నప్పుడు వారు తప్పించుకుంటారు. అప్పుడే మనకి ఒక వ్యక్తి కొరకు మనకు పూర్తిగా తెలుస్తుంది. హల్లెలూయా. ఒక మనిషి బాగున్నంత వరకు, ఒక మనిషి జీవితం బాగున్నంత వరకు, ఒక మనిషి వ్యక్తిగతంగాను, ఆరోగ్యపరంగాను, వస్త్రపరంగాను బాగున్నంత వరకు ఎవరి కొరకు మనకు తెలియకపోవచ్చు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, శారీరక పరంగాను ఏదో ఒక విషయంలో మనిషి అవిధేయుడైనప్పుడు, లేకపోతే పడిపోయినప్పుడు, లేకపోతే కృంగిపోయిన సమయంలోనో ఒక వ్యక్తి కొరకు ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు యోబు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, యోబు ఆరోగ్యంగా దీవించబడినంత వరకు, ఐశ్వర్యముతో, ధన సమృద్ధితో, పనివారితో, స్నేహితులతో ఎంతో దీవెనకరముగా ఉన్నంత వరకు యోబుకి ఎవరి కొరకు, ఎవరి బుద్ధి ఎలాంటిదన్నది యోబుకి తెలియలేదు. యోబు ఎప్పుడైతే అన్నిటినీ కోల్పోయాడో, అన్నిటినీ కోల్పోయిన తర్వాత యోబుకు వచ్చిన శ్రమ, వాటి మించిన శ్రమ వారి నోటి మాటల వల్ల కలిగిందంట. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు యోబు అన్నీ కోల్పోయినప్పుడు పడ్డ శ్రమ కంటే ఒక మనిషి నోటి మాట వల్ల చాలా దిగులు పడ్డాడు యోబు గారు. ఒక మనిషి నోటి మాట అంటే ఎందుకు యోబుని అంత బాధపరిచింది అంటే, యోబు బాగున్నంత వరకు యోబుని ఎంతో చక్కగా, ఎంతో ఆత్మీయంగా, ఎంతో నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత మంచివాడు లేడు అన్న తన స్నేహితులే, యోబు నువ్వేదో పాపం చేశావు కాబట్టి నీకు ఈ బతుకు వచ్చింది, నీ స్థితి వచ్చింది, నీకు ఈ పరిస్థితి వచ్చిందని యోబు ఎదుటే వారు మాట్లాడుతున్నప్పుడు, యోబు ఎన్ని కోల్పోయిన దానికంటే ఏడ్చినప్పటికంటే యోబు తన స్నేహితులన్న ఆ మాటలకి బహుగా ఏడ్చాడంట. అందుకే నేను అంటాను, మనము అన్నీ ఉన్నప్పుడు ఒకరి కొరకు మనకు తెలియదు, ఏమీ లేనప్పుడే ఎదుటి వ్యక్తి కొరకు మనకు పరిపూర్ణంగా తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? చాలా మంచివారండి, ఆ వ్యక్తి మంచిదండి, ఆ వ్యక్తి మంచివాడండి, నాకు ఇలాగండి, నాకు అలాగండి అని అంటాం. కానీ ఒకవేళ నీకే ఆరోగ్యం పోతే, ఒకవేళ నీకే ఆర్థిక స్థితిలో పడిపోతే, ఒకవేళ నీవే అనుకోలేని పరిస్థితుల్లో పడిపోతే, అప్పుడు ఎవరైనా వస్తారేమో చూడండి, ఎవరైనా నీకు సహాయం చేస్తారేమో చూడండి, ఎవరైనా నీ దగ్గరికి వస్తారేమో చూడండి. ఎవరు రారు. ఒకవేళ వచ్చారు అంటే వారు నిన్ను సులకనగాను, చిన్న చూపుగానే చూస్తారు. హల్లెలూయా. అవునా అండి కాదా? ఒకవేళ వచ్చారు అనుకుందాం, వారు నిన్ను పరామర్శించడానికో, పలకరించడానికో, నీ అవిధేయతను చూసో, లేకపోతే నీ స్థితినో, నీ పరిస్థితినో చూసి నిన్ను పలకరించి వెళ్ళటానికి వచ్చారు అనుకుందాం. ఒకవేళ వస్తే ఏం కాదండి, ఒకప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు మీకేం కాదులే, మీకు ఒక చిన్న పరీక్ష అని అనమనండి. అనరు. నీ ఎదుర్కొంటే ఎలా మాట్లాడతారు? నువ్వు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా వారు అనేది ఏంటంటే, వీరు ఏదో తప్పు చేశారు, ఏదో కర్మ అనుభవిస్తున్నారు, ఏదో ఈ భయంకర పరిస్థితి వారి జీవితంలోనికి వచ్చింది అనే మాటలు ఖచ్చితంగా వారి నోటి నుండి వింటాం. నువ్వు బాగున్నని చెప్పు, వారు ఆ మాటలు అనలే. నువ్వు ఆర్థికంగా బాగున్నప్పుడు అనలే, నువ్వు ఆరోగ్యంగా బాగున్నప్పుడు అనలేదు, నువ్వు అందరికంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు నీ కొరకు ఎవరు తప్పుగా మాట్లాడలేని వారు ఈరోజు నీ స్థితి బాగోలేనప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు, నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు, ప్రతి విషయంలో నువ్వు పడిపోయినప్పుడు ఈరోజు నిన్ను చూసి అనేకులు మాట్లాడగలుగుతున్నారంటే ఎందుకో తెలుసా? ఒక మనిషి బాగోలేనప్పుడే ఎదుట మనిషి కొరకు తెలుస్తుందన్న. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ ఆరోగ్య విషయంలోనో, ఆత్మీయ విషయంలోనో, నీ బలమ విషయంలోనో, బలగం విషయంలోనో ఒకవేళ నువ్వు పడిపోయినప్పుడు ఒక మనిషి కొరకు తప్పక నీకు తెలుస్తుందండి. కాబట్టి అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు యోబు ప్రజల కొరకు తెలియలేదు, యోబు స్నేహితుల కొరకు తెలియలేదు, యోబు బంధువుల కొరకు యోబుకు తెలియలేదు. కనీసం ఆ ఇంటి పనివారు కూడా యోబు పిలిస్తే రాకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నారని రాశాడు ఇక్కడ. యోబు పరిస్థితి బాగోలేదు. అన్ని విధాలుగా యోబు పడిపోయినప్పుడు, ఆరోగ్యం కూడా కోల్పోయినప్పుడు, త్రాగటానికి నీరు కూడా లేనప్పుడు యోబు తన పనివారిని పిలుస్తూ ఉంటే వెళ్ళిపోతున్నారంట యోబుని పట్టించుకోకుండా. అక్కడ రాయబడిన మాట ఒకే ఒక మాట, నా ఊపిరి నా భార్యకు కూడా అసహ్యమాయనని రాశారు. అన్ని విధాలుగా యోబు బాగున్నప్పుడు అంత చక్కని యోబు గారి జీవితాన్ని అన్నీ కోల్పోయిన తర్వాత యోబు తన మాట ఏమంటున్నాడో తెలుసా?
నా ఊపిరి నా భార్యకి ఏమైంది? అసహ్యమైనది. హల్లెలూయా. అనిపిస్తుందా? మన పొరుగువారి కంటే పొరుగువారు అని ఎందుకంటాం అంటే, పొరుగువారికి మన ఇంటికి వేరే వేరే సంబంధం, రెండు ఒక సంబంధం కాదు. పొరుగువారు అసహించుకున్నారు అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో వారికి మన కొరకు తెలియదు కాబట్టి, నా స్థితి వారికి తెలియదు కాబట్టి, నా పరిస్థితి వారికి తెలియదు కాబట్టి, నేను ఒకప్పుడు ఎలా బ్రతికానో వారికి తెలియదు కాబట్టి ఒకవేళ అలా ఉన్నారు. కానీ నా భార్య ఏమంటుంది నన్ను? ఏమండి, నా ఊపిరి నా భార్యకి ఏమైంది? అసహ్యమైంది. అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అండి? అందరూ విడిచిపెట్టినట్టుకంటే తన కుటుంబాన్ని తను విడిచిపెడితే ఎలా ఉంటుంది? తన కుటుంబమే తనని ద్వేషిస్తే ఎలా ఉంటుంది? తన కుటుంబమే తనని అవమానపరిస్తే ఎలా ఉంటుందండి? నాకు అనిపించింది, యోబు అన్నీ బాగున్నప్పుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించింది తన భార్యే. కానీ ఇప్పుడు యోబు జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత మొదటగా అసహించుకున్నది కూడా తన భార్య అంట. ఎంతగా తనను అసహించుకున్నదంటే దేవుణ్ణి దూషించి చచ్చిపోమని అడిగింది. ఎలా ఉంటుంది ఒక మనిషి జీవితం? ఎలాగుంటుంది ఒక వ్యక్తి జీవితం? అప్పుడు అనిపిస్తుంది, అన్నీ ఉన్నప్పుడు నాకు అందరూ అండగా ఉన్నారు, కానీ ఈరోజు ఏమీ లేదయ్యా నా దగ్గర, ఏమీ లేని దీన స్థితిలో నేనున్నాను. చూడటానికి ఐశ్వర్యం లేదు, దేహంలో ఆరోగ్యం లేదు, నన్ను ఓదార్చే స్నేహితులే నన్ను భయంకరమైన మాటలతో పలుకుతూ ఉంటే, ఆ మాటలకు యోబు తన జీవితం అంతా ఏమైందంట చెప్పండి? జీవితం అంతా ఆనందించిన దానికంటే ఆ క్షణములో తన దుఃఖం ఎలాంటి దుఃఖం అంటే, అప్పుడు అన్నాడమంట, నా తల్లి గర్భము నుండి నేను జారి పడిపోయి ఉంటే, యోబు అనేవాడు పుట్టిన దినమే లేకుండా ఉంటే బాగుండు అని ఆ దినము యోబు ఏడ్చాడంట. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, శ్రమ నీ దగ్గరికి వచ్చినప్పుడు, బాధ నీ దగ్గరికి వచ్చినప్పుడు, అనుకోని ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే ఏదో ఒకటి నీ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ముందుగా అనిపించేది ఏంటో తెలుసా? అసలు ఎందుకు బ్రతుకున్నాం? అసలు ఈ బ్రతుకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటారు? దేవుడు అన్నిటినీ ఎందుకు ఇచ్చాడంటారు? మళ్ళీ అన్నిటినీ దేవుడు ఎందుకు తీసుకున్నాడంటారు? దేవుడే కదా ఒక దినము నన్ను దీవించాడు, దేవుడే కదా ఒక దినము నన్ను ఆశీర్వదించాడు, మళ్ళీ దేవుడే ఇవన్నీ నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు. అసలు ఎందుకయ్యా ఈ బ్రతుకు? యోబు ఎలాగ ఏడుస్తున్నాడో తెలుసా మీకు? చూడండి, యోబు 19వ అధ్యాయము తీయండి ఒకసారి. 19వ అధ్యాయము 8, 9, 10 వచనాల వరకు చదవండి. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు, నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతుని. హల్లెలూయా. ఎంత ఏడుస్తున్నాడో చూస్తున్నారా? ఏడుస్తూ తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా త్రోవను దేవుడు చీకటి చేసి ఉన్నాడు, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి కిరీటమును తీసివేసి నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టి ఉన్నాడు. అయ్యో నేను నాశనమైపోతుని. ఈ భయంకరమైన మాట, ఈ భయంకరమైన ఆలోచన ఒక మనిషి జీవితంలో ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, అన్నిటినీ కోల్పోయిన తర్వాత తనే ఒప్పుకుంటున్నాడు, అయ్యో నా తల నుండి ఏం తీసిపడింది? కిరీటమును తీయబడింది. కిరీటము దేనికి గుర్తు? ఘనతకు గుర్తు. అంటే ఈరోజు యోబులో ఏమి లేదు, ఘనత లేదండి. యోబు నుంచి అంటే యోబు అంటున్నాడు, నా త్రోవ ఏమైంది? చీకటి అయిపోయిందయ్యా, నిన్ను దాటుటకు లేకుండా నా చుట్టూ కంచి వేసేసావయ్యా. అంటే ఈ శ్రమలోంచి నేను బయటికి రాలేనేమో, ఇంకా ఈ చీకటిలోనే ఇంక నేను బ్రతకాలేమో. ఆయన నా ఘనతను కొట్టివేశాడు, నా తల మీద నుండి కిరీటమును తీసివేశాడు, నలుదిశలా ఆయన నన్ను విరగగొట్టి నాశనము చేసి ఉన్నాడని ఏడుస్తున్నాడు. ఒక మనిషి ఎప్పుడు ఎంతగా ఏడుస్తాడు? ఒక మనిషి ఎప్పుడు ఏడుస్తాడని అంటే, ఇదిగో ఆయన తల నుండి ఏం తీయబడింది?
అందరూ చెప్పాలి. కిరీటం అంటే ఘనత తీయబడింది. చూసారు అక్కడ రాయబడిన మాట, ఘనత తీయబడింది. ఘనత కొట్టివేయబడింది. తల మీద నుంచి కిరీటము తీసివేయబడింది. అంటే యోబుకు ఇప్పుడు ఘనత ఉందా? యోబు తల మీద కిరీటం ఉందా? కిరీటం అంటే అది ఉన్నంత కాలము యోబు ఎదుట ప్రతి ఒక్కరు తల వంచి బ్రతికారు. స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. అది ఉన్నంత వరకు యోబు ఎదుట ప్రతి ఒక్కరు తల దించుకునే బ్రతికారు. ఎప్పుడైతే ఆ కిరీటము తల నుండి తీసివేయబడిందో అందరూ యోబు ఎదుట తల ఎత్తుకుని తిరుగుతూ ఉన్నారు. ఎలా తల ఎత్తుకుని తిరుగుతున్నారంటే, అరే బాబు దాహం వేస్తూ ఉంది, కొన్ని మంచినీళ్ళు కావాలంటే ఇచ్చేవారు కూడా యోబుకు లేరు. అక్కడ దాహంతో విలవిలాడుతున్నాడు. పోనీ లేచి తాగుదామంటే లేచి తాగలేని స్థితి. ఆరోగ్యము లేదు శరీరంలో. శరీరం అంతా పుళ్ళుతో, గాయములతో, నెత్తురు చీము కారిపోతూ ఉన్న స్థలము నుంచే లేచి నడవలేని పరిస్థితి యోబుకి అక్కడ కనిపిస్తుందండి. నాకు అనిపించింది, అన్నీ కోల్పోయినప్పుడు యోబుకి ఆ ఆరోగ్యమైన ఉండుంటే తాను కాపాడుకున్న కదయ్యా. ఇంకా నేను ధన్యులమండి. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా బాగోకపోయినా, క్షమించాలి, ఆర్థికంగా బాగోకపోయినా, బలపరంగా బాగోకపోయినా, ఎదుటి వారు నీకు సహాయం చేసే స్థితిలో నువ్వు బాగోకపోయినా దేవుడు ఇంకా మనకి ఆరోగ్యము నుంచాడు. లేచి నిన్ను నువ్వు చక్కబెట్టుకోగలవు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లేచి నిన్ను నువ్వు చక్కబెట్టుకోగలవు. లేచి నిన్ను నువ్వు స్థిరపరచుకోగలవు. లేచి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే ఆరోగ్యమును దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆమేన్. ఆ ఆరోగ్యమును ఆ దినము యోబు జీవితంలో లేదండి. ఆరోగ్యము ఉంటే తన బిడ్డల్ని కాపాడుకోలేకపోయాడు, తన స్నేహితుల్ని తన ఉన్న దేశములనే ఒక ఘనతగా బ్రతికిన యోబు జీవితంలో ఆ ఘనత కొట్టివేయబడింది. ఆ కిరీటము తల నుండి తీసివేయబడింది అని రాయబడింది ఇక్కడ. ఈరోజు ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే కారణం ఏంటి? దేవుడు ఇంకా నీకు ఆరోగ్యం ఉంచాడంటే కారణం ఏంటో తెలుసా? యోబులా ఇంకా నీకు దేక్కుకునే పరిస్థితి నాకు లేదు. ఇక్కడ దేక్కుకుని బ్రతకాల్సిన పరిస్థితి దేవుడు నాకు ఇవ్వలేదు. లేచి చక్కగా నీ పని నువ్వు చేయగలవు, లేచి నడవగలవు, నీ ఇంటిని చక్కబెట్టగలవు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోగలవు. అంత ఘనత దేవుడు నీకు ఇంకా ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ అక్కడ యోబుకి అది లేదంట. యోబు లేవలేకపోతున్నాడు. త్రాగటానికి గ్లాసు నీళ్ళు అందించే వ్యక్తి యోబుకి అక్కడ కనిపించట్లేదు. మనకి అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నేను ఇంకెలా ఉన్నాను అంటే ధన్యుడును ధన్యురాలను. అవునా అండి? ఇంకా నేను ఇలా జీవిస్తున్నానంటే నేను ధన్యుడినయ్యా, ధన్యురా. నేను ఇంకెలా బ్రతకగలుగుతున్నానంటే ఇది నీవు పెట్టిన మహాకృప. ఇది ఈ ఆరోగ్యము ఇచ్చావంటే అయ్యా దేనిని బట్టి ఈ ఆరోగ్యము నేను జీవిస్తున్నా అంటే నేను నడుస్తున్న మార్గం బట్టి. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. ఎందుకంటే నీతిమంతులు తమ మార్గములో చక్కగా ప్రవర్తిస్తారని వారు చదవం. వారు చక్కగా ప్రవర్తించి వారైతే వారికి దేవుడు కాపుదల ఎప్పుడు ఉంటుందని ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన లేఖనములో అయ్యా ఇదిగో నా చీకటి అంటే నా త్రోవనేం చేసావు? చీకటి చేసావు. నా ఘనతనేం చేసావు? కొట్టివేసావు. నా తల ముందు కిరీటం ఏం చేసావు? తీసివేసావు. అయ్యా నేను పూర్తిగా నాశనమైపోవుతుంది. ఆ మాట చదివేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే యోబు జీవితం పూర్తిగా ఏమైంది? పాడైపోయింది. ఆయన అంటున్నమాట, నాశనం అయిపోయింది నా జీవితం. మీరు అనుకోవచ్చు నా జీవితం పాడైపోయింది. ఏం కాదు. నా జీవితం నాశనం అయిపోయింది. ఏం కాదు. నా బ్రతుకు పాడైపోయింది అనుకోవచ్చు నువ్వు. కాదు. ఎందుకంటే దేవుని ప్రణయము లేకుండా నీ జీవితంలో ఏదీ జరగదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. యోబుకి ఆ భయంకరమైన పరిస్థితి రావడానికి కారణము దేవుడే. దేవుడు అనుమతిస్తేనే కానీ యోబు జీవితంలోకి ఆ పరిస్థితి రాలేదు. కాబట్టి ఒకవేళ ఇంకా నీ జీవితంలో కొన్ని అనుభవించవలసినవి ఉన్నాయి, అనుభవిస్తున్నావంటే, బాధపడాల్సిన పరిస్థితులను బాధపడుతున్నావంటే, ఆర్థికంగానో ఆరోగ్యంగానో అవసరతల్లోనో ఏ విషయంలో ఇంకా నువ్వు నలిగిపోతున్నావంటే దేవుడు ఇంకా నీకు ఒక చిన్న పరీక్ష పెట్టాడని అనుకో, అంతే. ఆమె హల్లెలూయా. దేవుడు ఇంకా నన్ను పరిశోధిస్తున్నాడు అనుకో, దేవుడు ఇంకా నన్ను పరీక్షిస్తున్నాడు అనుకో, దేవుడు నన్ను చూస్తున్నాడని అనుకో. ఆమేన్. దేవుడు చూడకపోతే మనం ఎలా ఉండలేమండి? దేవుడు చూడకపోతే మనం ఎలా బ్రతకలేమండి? దేవుడు మనల్ని పట్టించుకోకపోతే ఈ భయంకరమైన ఈ పాపిష్టి లోకంలో మనం బ్రతకలేము. ఇంకా మనం ఇలా బ్రతికి జీవిస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం,
ప్రార్థన చేస్తే అవసరతలు తీర్చే స్థితిలో ఇంకా మనం ఉన్నామంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీకు కాపుదల ఉంచాడు. దేవుడు తన కంచెన వేశాడు. తీయబడిన కిరీటమును మళ్ళీ తిరిగి అప్పగించే దినము కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాడు యోబు. ఆమేన్. కోల్పోయిన ఆ ఘనతను తిరిగి పొందే వరకు కనిపెడుతూ ఉన్నాడు యోబు. ఆమేన్. మళ్ళీ ఆ చీకటిలోనే వెలుగుగా మార్చబడే దినం కొరకు యోబు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూస్తున్నామా మనం? చెప్పాలి, దీని కొరకు ఎదురు చూస్తున్నామా అండి? ఈరోజు నా బతుకు చీకటిలో ఉంది, ఒక దినము నేను వెలుగులోనికి వెళ్ళబోతున్నాను అని అనగలుగుతున్నామా? ఈరోజు నా ఘనత కొట్టివేయబడిందయ్యా, కానీ తిరిగి మళ్ళా ఒక దినం ఆ ఘనతను నేను పొందబోతున్నాను. ఆమేన్. ఇదిగో నా కిరీటము తీయబడిందయ్యా, తిరిగి మళ్ళీ ఆ కిరీటము నేను పొందబోతున్నాను. ఆమేన్. నాశనమైన నీ జీవితాన్ని దేవుడు మళ్ళీ తిరిగి కట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టేసే నామని మహిమపరచాలి. నాశనం అయిపోతున్న నా జీవితాన్ని తిరిగి మళ్ళీ ప్రభు ఏం చేయబోతున్నాడు? కట్టబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుడనే నీతి మార్గములో నువ్వు చక్కగా ప్రవర్తించినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చక్కగా నువ్వు ప్రవర్తించినప్పుడు. ప్రవర్తించటం అంటే ఏంటండి? ప్రవర్తించటం అంటే దేవుడిని, ఈ పరిస్థితి కారణాన్ని దేవుడే, ఈ స్థితికి కారణము దేవుడే, ఇలా ఉండటానికి కారణము దేవుడే, ఈ దరిద్రం అనుభవించడానికి కారణము దేవుడే, ఈరోజు ఈ రీతిగా నేను బ్రతకటానికి కారణము దేవుడే అని నిందించి మాట్లాడే వ్యక్తులుగా ఉన్నంత వరకు దేవుడు మనలను పట్టించుకోడు. ఈ పరిస్థితి నుంచి తప్పించేవాడు దేవుడే. ఆమేన్. విడిపించేవాడు దేవుడే. ఆరోగ్యమునిచ్చేవాడు దేవుడే. ఐశ్వర్యమునిచ్చేవాడు దేవుడే. తిరిగి మళ్ళీ నీ బలమును నీకు ఇచ్చేవాడు దేవుడే. చప్పట్లు కొడుతూ చెప్పాలి. అనిన తర్వాత దేవుడు నీ జీవితంలో ప్రవేశిస్తాడు. ఆమేన్. ఎప్పుడు ప్రవేశిస్తాడండి? అయ్యా, తిరిగి మరలా నేను పొందుకుంటాను, తిరిగి వాటిని మరలా తిరిగి నేను సాధింతాను, అంతవరకు దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేంతవరకు ఒకవేళ నువ్వు ఓపిక కలిగి బ్రతకగలిగితే దేవుడు తిరిగి మరలా నీకు, చెప్పండి, కోల్పోయిన దానికంటే రెట్టింపు మరలా నేను లేచి నిలబెడతాడు. స్తోత్రం చెప్పాలి. ఆమేన్. మళ్ళీ లేచి నిలబెడతాడు, కూర్చొని పెడతాడు, నీ స్థితి నీకు ఇస్తాడు, నీ ఆరోగ్యము నీకు ఇస్తాడు. సాధించలేనివన్నీ సాధించే వ్యక్తిగా నిన్ను మరలా ఒక దినము నా దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఆమేన్ కదా అండి? ఎప్పుడు అనిపిస్తుంది అలా? దేవుడు మళ్ళీ నన్ను బాగు చేస్తాడండి, దేవుడు నన్ను స్థిరపరచుతాడు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? నీతిమంతుల మార్గము వారి ప్రవర్తనలో చక్కగా నడుస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఆమేన్. ఎందుకంటే ప్రవర్తన అనగా ఏంటి? మన నోటి మాట, మన క్రియ, మన ఆలోచన ప్రవర్తన. అంటే మన నోటి మాటతో దేవుడిని దూషిస్తే చక్కని ప్రవర్తనలో నువ్వు ఉండలేవు అనమాట. చక్కగా నువ్వు మాట్లాడలేవు, చక్కగా నువ్వు నడవలేవు. నీ నోటి మాటే నీ ప్రవర్తన కనిపించినట్లు చేస్తుంది. ఎందుకంటే మనం వింటుంటాం కదా, చాలా చక్కగా ఉంటాడండి, చక్కగా మాట్లాడతాడు, చక్కని ప్రవర్తన అంటే దానికి అర్థం ఏంటి? ఒక మనిషిలో చూసే దీనత్వం కావచ్చు, సాత్వికత కావచ్చు. ఆమేన్, హల్లెలూయా. వాటిని ఎప్పుడు మనం కోల్పోకుండా ప్రవర్తించాలంట. అది ఎలాగా అంటే చక్కగా ప్రవర్తించాలంటే. ఎలాగమ్మా? చక్కగా ప్రవర్తించాలి. దేనిలో ప్రవర్తించాలి చెప్పండి? నీతి మార్గంలో మనము చక్కగా ప్రవర్తించేవారే ఉండాలి. ఒకవేళ నువ్వు అలా చక్కగా నువ్వు ప్రవర్తించే వ్యక్తివి అయితే దేవుడు తిరిగి మరలా నేను కోల్పోయిన దానిని తిరిగి నేను చెప్పరేమి పొందుతాననే. ఆమేన్. దేవుడు కృప వల్ల నేనేం పోగొట్టుకోలేదండి. దేవుడు కృప వల్ల నేను కోల్పోలేదని అనుకుంటున్నావా? ఒకవేళ నేను చెప్పనా, నువ్వు క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఎన్నో కోల్పోయి ఉంటావు. నువ్వు నిజం చెప్పగలను. ఈ మాట చాలామంది చెప్పరు, కానీ నేను చెప్తాను. క్రైస్తవంలోకి వచ్చాక నేను దేన్ని కోల్పోలేదండి, అన్ని విషయాల్లో బాగున్నాను. లేదు, నువ్వు క్రీస్తుని అంగీకరించాక నీ తోడబుట్టి నువ్వు కోల్పోయి ఉంటావు. నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ప్రాణానికి ప్రాణము నువ్వు లేకపోతే నేను లేను అనే స్నేహితులను పోగొట్టుకుని ఉంటావు. క్రైస్తవంలోకి వచ్చాక నా ఆస్తిలో వాటా కూడా లేదు, బయటకు పొమ్మన్న తల్లిదండ్రులను కూడా చూస్తుంటాం. క్రైస్తవంలోకి వచ్చాక నా నుండి నువ్వు దేనిని ఆశించకనే మన రక్త సంబంధాలను కూడా చూస్తుంటాం.
దేవుని అంగీకరించబడినంత భర్త భార్యను, భార్య భర్తను కూడా విడిచిపెట్టిన వారిని కూడా చూస్తుంటాం. ఎందుకంటే వారు నీతి మార్గమున అనుసరించిన వారు కొంతమంది ఉన్నారు, అనుసరించిన వారు కొంతమంది ఉన్నారు. అనుసరించే వారు అన్నిటిని పోగొట్టుకుంటారు. క్రైస్తవంలో రావటంలోనే ఎన్నో కోల్పోయి ఉంటావు కదా. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ లోకము భౌత సంబంధమైన నువ్వు దేనిని కోల్పోయినా ఆత్మ సంబంధమైన బంధువులు నీకున్నారు. ఆమెన్. ఆత్మ సంబంధమైన తండ్రి నీకున్నారు. ఆమెన్. ఆత్మ సంబంధమైన రక్త సంబంధాలు నీకున్నారు. ఆమెన్. ఆత్మ సంబంధమైన స్నేహితులు నీకున్నారు. ఆమెన్. ఆత్మ సంబంధమైన తల్లి తండ్రి ఎవరైతే నువ్వు అనుకుంటున్నావు వారు అందరూ నీకున్నారు. ఆమెన్ చెప్పాలి. అంతటికంటే ఈ భూమి మీద ఉండగానే పరలోకాన్ని సిద్ధపాటు చేసుకున్న పరలోకపు తండ్రి నీకున్నారు. చప్పట్లు కొట్టేసాను మనం. ఏది గొప్పది? అందరూ ఉన్నారనుకునేది గొప్పదా? బలం ఉందనుకున్నది గొప్పవా? బలం ఉన్నదన్నది గొప్పదా? ఆస్తులునే నాకేంటండి అనుకున్నవారు గొప్పవారా? కాదు. వీరు ఒక దినము నశించిపోతారండి. కానీ పరలోకపు తండ్రిని ఆశ్రయించిన వారు ఎన్నటికీ నశించిపోరు. ఆమేన్. హల్లెలూయా. అంటే వారు భౌతికంగాను ఆత్మపరంగాను కూడా వారు నశించిపోయిన వారు కారు. ఒకవేళ భౌతికపరంగా నువ్వు అన్ని కోల్పోయి నువ్వు ఏడుస్తున్నప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలలో ఎన్నో రకాలుగా దేవుడి నిన్ను హెచ్చిస్తూనే, నిలబెడుతూనే, వాడుకుంటూనే, బలపరుచుతూనే, లేపుతూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మనము దీనిని ఎప్పుడు గుర్తించమండి. అయ్యో, ప్రభువుని అంగీకరించిన తర్వాత నా స్థితి మారింది, నా ఆలోచన మారింది, నా బ్రతుకు మారింది, నా తలాంతు మారింది, నా చుట్టూ ఉన్నవారు మారితే నాకేంటి? ఆమేన్. హల్లెలూయా. నా చుట్టూ ఉన్నవారు ఎలా మారితే నాకేంటి? నేను పరిపూర్ణుడిగా నా ప్రభు కొరకు మారాను. ఆమేన్. హల్లెలూయా. నేను పరిపూర్ణముగా ఒక వ్యక్తి కొరకు, అంటే పరలోకపు తండ్రి కొరకే నన్ను నేనే పూర్తిగా మార్చుకున్నాను. ఆమేన్. ఒక వ్యక్తి దేని కొరకు మారాలి అసలు? నాకు అనిపిస్తుంది, ప్రభు ఎందుకు మారాలి? మారాల్సిన అవసరం ఏముంది? ఎస్, మారాలి. ప్రతి ఒక్కరూ ఎలా మారాలి? నీతిమంతుడిగా మారాలి, యథార్థవంతుడిగా మారాలి, పాపాన్ని విడిచి వ్యక్తిగా మారాలి, త్రాగుడు విడిచి మత్తివారిగా మారాలి, వ్యభిచారమును విడిచి వ్యక్తిగా మారాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాలి, పాపమును విడిచి, అంటే ప్రభుత్వ సంబంధమైన ప్రతి విషయం నుండి ఒక మనిషి మారితే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడి కొరకు కట్టబడాలి. ఒక వ్యక్తి ఇలా మారగలగాలి అంటే ఆమె జీవితంలో తప్పక శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి. నా అన్న వాళ్ళు అందరూ తిట్టుకుంటూనే ఉంటాను నిన్న. కానీ నీ సంఘం అనేది గౌరవిస్తుంది. ఆమేన్. మీ దైవజనులు మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అన్నిటికంటే లోకము విసర్జించిందని, సంఘము విసర్జించిందని ఏడుస్తున్నా నిన్ను దేవుడే నిన్ను ప్రేమిస్తాడని చెప్పారు. దేవుడు ఏం చేస్తాడు మనల్ని? ఆయన ప్రేమా స్వరూపి, అనగా ఆయన నిన్ను ప్రేమించేవాడు. ఆమేన్. కాబట్టి యోబు జీవితంలో అన్నిటినీ కోల్పోయిన పరలోకపు తండ్రి ప్రేమ యోబుని విడిచి, ఒకవేళ పోయి ఉంటే యోబు ప్రాణాలు కూడా పోయి ఉండేవి. ఎందుకంటే దేవుడు మాత్రం యోబును విడిచిపెట్టలేదు. సాతానుతో మాట్లాడేటప్పుడు తన ప్రాణమును మాత్రం నువ్వేం చేయొద్దు. ఎందుకంటే అదే దేవునికి ఇష్టం. ఆమేన్. ఎందుకంటే ఆ ఆత్మ కొరకు దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దాని విషయంలో ఇష్టపడే వ్యక్తి కాబట్టి ఏం కావాలి నీకు? తీసుకో. యోబు దగ్గర నుంచి ఒక్కటి తీసినా సరే నువ్వు అవమానం పొందుతోంది దేవుడు. ఒక్కటి కాదు, యోబుకున్న సర్వాన్ని తీసేశాడు. ఏమండి? యోబు చుట్టూ ఉన్న కంచె ఒకటే తీసాడా? కంచె ఒకటే తీయబడగానే యోబు సర్వమును కోల్పోయాడు. సర్వమును కోల్పోయిన తన కూర్చుని ఏడుస్తున్న విషయం దేని కొరకు తెలుసా మీకు? అయ్యయ్యో, నా బిడ్డలు పోయారే, అయ్యయ్యో, నా ఆస్తి పోయింది, అయ్యయ్యో, నా అన్నవారు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారే. ఏడవట్లేదు. ఏమని ఏడుస్తున్నాడు యోబు? ఏమని ఏడుస్తాడు తల్లి? దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు తీసుకున్నాడు, తిరిగి మరలా ఆయన ఇవ్వగలడు. ఆమె ఏంటి నిరీక్షణ? ఏదైనా నువ్వు అనుకున్నది ఒక పని జరగకపోతేనే దేవుడు నాకు ఏం చేశాడని దేవుడు దూషించేస్తాం.
ఏదన్నా అనుకున్నది ఒకటి దేవుడు ఇవ్వకపోతేనే దేవుడు నాకు దీనిని ఇవ్వలేదండి అని దేవుడి మీద కోపగించేస్తాం. దేవుడు నేను ఈ పని కొరకు నేను ఒక మాట అనుకున్నాను, ఆ మాటను దేవుడు నెరవేర్చలేదండి, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాటతో దేవుడిని మనం అన్యాయంగా దూషించేస్తామే. అన్నిటినీ కోల్పోయినా కానీ తను అనే మాట దేవుడి దగ్గరే మళ్ళీ ఎలాంట చెప్పాలి, శోధింపబడిన తర్వాత మళ్ళీ నేను ఎలా ఉంటాను సువర్ణంగా ఉంటాను. ఆమెన్. సువర్ణంగా మార్చబడతాను మళ్ళీ. ఆమెన్. హల్లెలూయా. అంటే ఈరోజు నేను ఏం చేయబడుతున్నా తెలుసా? శోధింపబడుతున్నానంతే. ఇది నాకు ఒక శిక్ష కాదు, ఇదొక నా కర్మఫలము కాదు. దేవుడి దగ్గర నాకు పెట్టబడిన చిన్న పరీక్ష. దేవుడు పెట్టిన చిన్న పరీక్షలో యోబన్ని కోల్పోతే, దేవుడు కానీ ఒకవేళ పెద్ద పరీక్ష మనలాటోళ్ళు పెడితే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? దేవుడే ఒకవేళ నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? దేవుడే కానీ నిన్ను మర్చిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడే నిన్ను విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి? దేవుడే నిన్ను మరచిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను పూర్తిగా విసర్జించేస్తే నీ పరిస్థితి ఏంటి? దేవుడు విడిచిపెట్టలేదు. ఆమెన్ చెప్పండి. దేవుడు వదిలేలేదు. ఆమెన్ చెప్పండి. దేవుడు నిన్ను త్రోసివేయలేదు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పాలి, పరీక్షించుచున్నాడని చెప్పండి. ఆమెన్. పరీక్షించుచున్నాడు. ఆ పరీక్షలో ఉన్నవే నువ్వు అనుభవిస్తున్నావు, అంతే. దేవుడు నీకు పెట్టిన పరీక్షలలో నువ్వు పడుతున్న ఒక బాధ, నువ్వు పడుతున్న ఒక అవమానం, నీకు వచ్చే ఒక నింద, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దేవుడు అవి నీకు పెట్టే పరీక్ష అనుకో, అంతే. నేను అన్నాను కదా, ప్రభువుని అంగీకరించబడినప్పుడే ఇవి నీ దగ్గరికి వస్తాయి. ప్రభువు నిన్ను దగ్గరికి వచ్చినప్పుడే ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానించో ఆ దినమే వస్తాయి. ప్రభువుని ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందవుతుడు ఆ దినమే వీటన్నిటినీ ఒక మనిషి అనుభవించ, ఇది ఒక మనిషికి ఎదురవుతుందండి. అందుని బట్టి నాకు అనిపిస్తుంది, ప్రభువా అన్నీ నా దగ్గరికి వచ్చినా వీటిని తప్పించేవాడు నువ్వే. ఆమెన్ చెప్పండి. ఇవన్నీ ఒకవేళ మన దగ్గరికి వచ్చినా, ఈ బాధ నీ దగ్గరికి వచ్చినా, ఈ లేమి నీ దగ్గరికి వచ్చినా, ఈ అవమానాలు నీ దగ్గరికి వస్తున్నా, ఈ నిందలు నీ మీద వేసేస్తున్నా, ఎవరన్నా తిట్టకూడని తిట్లు నిన్ను తిట్టేస్తున్నా, అయ్యయ్యో ఏంటి ఈ పరిస్థితిని ఆడకో, ఇది నాకు ఒక పరీక్ష. ఆమెన్. ఇది దేవుడు నాకు పెట్టిన ఒక పరీక్ష. ఆమెన్. ఎందుకంటే వారు తిట్టారు అంటే దేవుడు అనుమతి లేదని అన్నాడు దావీదు కదా. వాడు నన్ను తిడుతున్నాడంటే వాడు దేవుడు అనుమతి ఇవ్వకుండా వాడు నన్ను దూషించట్లేదు, విడిచిపెట్టండి వాడిని అన్నాడు దావీదు. అంటే వాడు తిడుతున్నాడు అంటే దేవుడు అనుమతి ఉంది, వాడు నిన్ను అవమానపరుస్తున్నాడంటే దేవుడు అనుమతి ఉంది, వాడు నిన్ను ఏదో తెలియని మాట దూషణకరంగా నీ కొరకు నీ కుటుంబం కొరకు మాట్లాడుతున్నట్టే దేవుడు అనుమతి ఇందులో ఉందండి. మనము దీన్ని గ్రహించినప్పుడే వివేచన కోల్పోతాం. దీనిని గ్రహించలేని దినమునే మనము వివేచన కోల్పోయి ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? నీతి మార్గమున ప్రవర్తించడం మానేస్తాం. ఎందుకు ప్రవర్తించడం మానేస్తామండి? ఆ దినమున వివేచన ఒక మనిషి కోల్పోతాడండి. ఒక మనిషి వివేచన ఎందుకు కోల్పోతాడండి అంటే, నేను అంటాను, ఎప్పుడైతే ఒక మనిషి మాట్లాడే విధానమును నువ్వు గ్రహించవో, గ్రహించటం అంటే ఏంటి? ఇప్పుడు గ్రహించటం అంటే ఏంటి? దేవుడు నాకు పెట్టిన పరీక్షను నువ్వు అనుకోకపోయినప్పుడే నువ్వు వివేచన కోల్పోతావు. ఇది నాకు దేవుడు పెట్టిన పరీక్షే, ఇది దేవుడే నన్ను శోధిస్తున్నాడు, లేకపోతే దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని ఒకవేళ నువ్వు గ్రహించటమే వివేచన. ఆమెన్. హల్లెలూయా. చాలామంది ఈ వివేచన కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఈ వివేచన కోల్పోవటానికి కారణం ఏంటి? గ్రహించరు. ఏం చేయరండి? గ్రహించరు. ఒక మనిషి నిన్ను ఎందుకు తిట్టాడంటే, వారు నన్ను ఎందుకు తిట్టాలండి? తిట్టాల్సిన అవసరం ఏముంది? వాడెవడు నన్ను తిట్టడానికి, అదేవతి నన్ను తిట్టడానికి అని మనం ఆలోచన చేస్తాము. కానీ అయ్యయ్యో ఆ మనిషి నన్ను తిట్టడానికి, లేకపోతే వారు నన్ను అనటానికి, లేకపోతే నన్ను దూషించడానికి, లేకపోతే నా కొరకు ఇలా మాట్లాడడానికి, లేకపోతే నా కుటుంబం కొరకు ఇలా మాట్లాడడానికి దేవుడే అనుమతి ఇచ్చాడని మనం అనం. ఒకవేళ అనగలిగితే వాళ్ళ నోళ్ళు మూసేవాడు నా దేవుడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఒకవేళ నువ్వు అలా అనగలిగితే వాళ్ళ నోళ్ళను మూసేది ఎవరండి? మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాల నోళ్ళను మూసేసాడండి దేవుడు.
ఈ దుష్ట నోళ్ళను ముయ్యలేడా నీ దేవుడు? సింహాలే రాత్రంతా దానియేలుకి కాపలా కాసినట్టు చేసిన దేవుడు ఈరోజు నిన్ను తిడుతున్నవారు, నిన్ను అవమానపరుచుతున్నవారు, నీ మీద నిందలేస్తున్నవారు, అవమానకరంగా మాట్లాడుతుంటే చిచ్చి పత్తకు ఎందుకని అనిపిస్తుందంటే కారణం ఏంటంటే వివేచన కోల్పోవద్దు. దేవుడు అనుమతి లేకుండా నా జీవితంలోకి ఈ అవమానం రాలేదో, ఈ నింద రాలేదో, ఈ కష్టం రాలేదో అని నువ్వు అనుకోనగలిగితే వివేచన అంటే నీతి అనే మార్గం చక్కగా నువ్వు ప్రవర్తితో చప్పట్లు కొట్టాలప్పుడు. ఆ చక్కని ప్రవర్తనలో నువ్వు నడవగలవంటే నీకు ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను అంటాను వివేచన, అది ఎప్పుడు నువ్వు కోల్పోవద్దు. నువ్వేదైనా సరే నీ జీవితంలో అనుకున్నది జరిగినా అనుకున్నది జరగకపోయినా ఇది దేవుని చిత్తము కాదేమో అని అనుకునే వ్యక్తిగా మాత్రమే బ్రతకాలి. ఆమె ఎలాగండి? ఎలాగా? అనుకున్నది జరిగినా అనుకున్నది జరగకపోయినా ఏమనుకోవాలంట? జరిగితే ఏమనుకోవాలి? దేవుని చిత్తం. జరగకపోతే ఇలా అనుకుంటామా? యేసేపు గారు ఇలా అనుకోగలమా? జరిగితే చాలా ఆనందపడతాం కదండి. నీ ఆనందానికి అవతలు ఉండ. ఇంకా జరగకపోతే మనంతా నోటి దూషణకరమైన మనుషులు కూడా కనపడరేమో, అంతలాగా దూషించేస్తే. ఎవరిని? మనుషులు ఏంటండి? మనుషులు నేను దూషించాం. ఎవరిని దూషిస్తాం అంటే ఇప్పుడు మనము దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉన్నామా లేమా? ఉన్నారా? ఉంటే దూషించం కదండి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తిగా నువ్వు బ్రతికితే జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే దేవుడి చిత్తం. ఆమె ఇది జరగలేదు అంటే ఇది దేవుడి చిత్తము కాదు అనే వ్యక్తిగా నువ్వు ప్రవర్తించగలిగిన మార్గంలో నువ్వు చక్కగా నడవగలవు. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా చెప్పండి. చక్కగా నువ్వు ప్రవర్తించగలవు. ఎప్పుడంటే ఒక మనిషి చెప్పాలి ఆలోచించే వివేచన కావాలి. దేని కొరకు ఆలోచించేటప్పుడు యోబు దేని కొరకు ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు అయ్యో నా బిడ్డలు చనిపోయారు, నా ఆస్తి పోయింది అని అనుకుంటున్నాడా? దేవుడు ఇచ్చాడండి, దేవుడే తీసుకున్నాడు. ఆ మాట వెంటనే గుండెలు పగిలిపోతాయి మనకి. యోబు ఇప్పుడు క్షమించాలి. యోబు గారు దేవుడు మీకు ఏమి ఇచ్చాడు, ఏం తీసుకున్నాడు? ఆస్తులు ఇచ్చాడండి. తీసేసుకున్నాడా? తీసేసుకున్నాడు. వెరీ గుడ్. పోన్లే. యోబు గారు ఇంక నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? గొర్రెల మందులు ఇచ్చాడండి, మేకల మందులు ఇచ్చాడండి. మరి ఏం చేశాడు దేవుడు? తీసేసుకున్నాడు. వెరీ గుడ్. పోన్లే. పోయింది. ఇంకేమైంది? బెడ్లో ఎంతమంది? 10 మంది ఏమయ్యారు? చచ్చిపోయారండి. అయ్యయ్యో ఎవరు తీసుకెళ్ళిపోయారు? దేవుడు అన్యాయం చేసి తీసుకెళ్ళిపోయాడండి. దేవుడు నాకు అన్యాయం చేసి తీసుకెళ్ళిపోయాడండి. నా జీవితంలో వారు తప్ప ఇంకెవరూ లేరని అనుకుంటున్నాను. నా బిడ్డను కూడా దేవుడు ఏం చేసి తీసుకెళ్ళాడు? అన్యాయం చేసి తీసుకెళ్ళాడు. చిన్నది చేయకపోతే మనం అన్యాయం చేశాడు దేవుడు అని అంటున్నామంటే 10 మంది బిడ్డలను తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా యోబు అంటున్న మాట ఏంటి తెలుసా? దేవుడు ఆయన ఇచ్చాడు. మళ్ళీ చెప్పండి. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆమె ఈ మాటకు ఎవరు ఆనందించుంటారు? ఆమె చెప్పాలి. ఎవరు ఆనందించారండి? దేవుడు ఆనందిస్తున్నాడు యోబుని చూసి. ఎందుకంటే యోబు పట్ల దేవుడికున్న ఒకే ఒక నమ్మకం ఏంటంటే అదే నమ్మకం. ఆ నీతిని, ఆ నిజాయితీని, ఆ విశ్వాసమును దేవుడు చూశాడు కాబట్టి యోబు దగ్గర ఉన్న కత్తిని దేవుడు తీశాడండి. ఆమేన్. హల్లెలూయా. మామూలుగా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తున్న వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? ఎలాంటి వాడు చుట్టూ ఉన్న కంచెని తీస్తే మళ్ళా మనకు కనపడ్డేమో అని అనుకుంటాడు దేవుడు. కానీ ఒక నమ్మకమైన వ్యక్తితో ఉన్న అనుబంధం దేవుడితో ఎలాంటిదో తెలుసా అండి? కంచి ఉంటే ఏంటి, తీస్తే ఏంటి? దేవుడు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? దేవుడు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? దేవుడి ఆరోగ్యాన్ని ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఉన్నదాన్ని బట్టి దేవుడిని ఆరాధించేస్తాను. ఆమేన్. ఉన్నదాన్ని బట్టి బ్రతికేస్తాను. ఆమేన్. ఉన్నదే తింటాను. ఆమేన్. అలా కావాలంటే అలా బ్రతికేస్తానండి. ఎందుకంటే దేవుడు నాతో ఉంటే చాలు. చెప్పండి కొడదామా? చెప్పండి. దేవుడు నాతో ఉంటే, దేవుడు నాలో ఉంటే చాలు. కోల్పోయినవన్నీ తిరిగి మరలా నేను పొందుకున్నాను. గట్టిగా
ఇప్పుడు. నువ్వు ఈ దినం ఇక్కడ కూర్చుని దేనిని కోల్పోయావు? దేనిని కోల్పోయినని ఏడుస్తున్నావో ఆ కోల్పోయిన దాన్ని బట్టి ఒకసారి నువ్వు అనాలి, దేవా ఇది కోల్పోవటానికి కారణము నీ చిత్తమేమో. చెప్పండి, నీ చిత్తమేమో. నీ చిత్తాన్ని బట్టి నా జీవితంలో దీనిని కోల్పోయాను. ఏం కోల్పోయావు? ఆనందాన్ని కోల్పోయావా? సంతోషం కోల్పోయావా? స్నేహితులు కోల్పోయావా? బంధువులు కోల్పోయావా? బలగాన్ని కోల్పోయావా? ఆస్తుపాస్తులు కోల్పోయావా? లేకపోతే అందరినీ కోల్పోయావా? చెప్పలేనయ్యా. కోల్పోయినవి చాలా ఉన్నాయి, ఎన్నో కోల్పోయాను. దేని కొరకు కోల్పోయావని అడిగితే నువ్వు సూటిగా ఒక మాట చెప్పాలి దేవుడికి, నీ కొరకే వీటన్నిటిని కోల్పోయాను. ఆమెన్ అంటే దానికి అర్థం కొరకే వీటిని నేను విడిచి. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి, దేని కొరకు? చెప్పగా నీ కొరకు దేన్ని కోల్పోయావు? ఏది దూరమైంది నేడుస్తున్నావు? నీ బంధువుల, స్నేహితుల, రక్తము, నాన్న వాళ్ళ, తోడుగా ఉంటాను అన్నవారా, నీకున్నదన్న డబ్బా, బలమా, బలగమా, ఏది కోల్పోయావు బిడ్డ ఈ దినము? నువ్వు బాధపడుతున్నావో దానిని ఈ క్షణము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో ఉండగా. చెప్పాలి, నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. చెప్పాలి, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నీ పడిన చోటనే